జై ఆంధ్ర ఉద్యమం 1972 1973 సంవత్సరాలలో జరిగిన ఉద్యమము జై ఆంధ్ర ఉద్యమం. మనకున్నటువంటి సిలబస్లో రెండో అంశంలో అంటే 1971 నుంచి 1991 మధ్య ఉన్నటువంటి సిలబస్లో మొట్టమొదటి అంశం ఏంటంటే జై ఆంధ్ర ఉద్యమం. ఈ జై ఆంధ్ర ఉద్యమం రావడానికి గల ప్రధాన కారణం జై తెలంగాణ ఉద్యమంలో మూలాలు ఉంటవి. అంటే జీవో నెంబర్ 36 మీద జీవో నెంబర్ 36ని విడుదల చేసి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఆంధ్ర ఉద్యోగులని ఆంధ్ర ప్రాంతానికి తరలించి అక్కడ ఉద్యోగాలు లేకపోతే సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేయాలని చెప్పేసి జీవో నెంబర్ 36ని విడుదల చేశారు, జారీ చేశారు. కానీ జీవో నెంబర్ 36 మీద కొంతమంది హైకోర్టుకి మరికొంతమంది సుప్రీంకోర్టుకి చాలామంది ఇలా పోయిన కారణంగా ఆ జీవో నెంబర్ 36 అనేది ఆగిపోవడం జరిగింది. ఇలా జీవో నెంబర్ 36 ఆగిపోయిన నేపథ్యంలో సుప్రీంకోర్టులో కేసు ఫైల్ కావడం జరిగింది. అలా సుప్రీంకోర్టులో కేసు ఫైల్ అయినప్పుడు 1972 అక్టోబర్ 3వ తారీఖు నాడు 1972 అక్టోబర్ 3వ తారీఖు నాడు ఈ యొక్క జీవో నెంబర్ 36 మీద ములికీ నిబంధనల మీద సుప్రీంకోర్టు తీర్పునిస్తూ జీవో నెంబర్ 36 మీద సుప్రీంకోర్టులో ఒక తీర్పునిస్తూ స్పష్టమైన తీర్పునిస్తూ ములికీ నిబంధనలు రాజ్యాంగబద్ధమే, ములికీ నిబంధనలు రాజ్యాంగబద్ధమే, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి స్థానిక కోట అనేది వర్తిస్తుంది. 1919 చట్టం ప్రకారము 15 సంవత్సరాల పాటు ఈ ప్రాంతంలో నివసించిన వాళ్ళు ఈ ప్రాంతాన్ని యొక్క ములికీ పురుషుని యొక్క పిల్లలు 15 సంవత్సరాలు నిజాం రాజ్యంలో ఉద్యోగం చేసిన వాళ్ళు 15 సంవత్సరాల పాటు నిజాం రాజ్యంలో ఉండి మళ్ళీ మేము ఎక్కడికి పోమని చెప్పేసి ఒక ములికీ సర్టిఫికేట్ తీసుకొచ్చిన వాళ్ళు, దానితో పాటు ములికీ పురుషుని యొక్క భార్య కూడా ములికీ అవుతుందని చెప్పేసి మనకు 1919 చట్టం చెప్తున్నది. ఆ చట్టాన్ని బేస్ చేసుకొని అంటే 1957 పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ చట్టం 59 ప్రకారం ఆ చట్టాన్ని కొట్టివేసినప్పుడు దానికంటే ముందున్నటువంటి చట్టం అనేది చెల్లనేరుతుంది. నిజాం రాజ్యంలో ఉన్నటువంటి సివిల్ సర్వీస్ యొక్క నిబంధనలు కూడా చెల్లనేరుతాయని ఇవన్నీ కూడా కేసుల్ని ఊటంకిస్తూ కొండా మాధవరెడ్డి హైకోర్టులో ఉన్నటువంటి 5 బెంచ్ల సభ్యులు ఉన్నటువంటి కొండా మాధవరెడ్డి యొక్క తీర్పును కూడా పరిగణలో తీసుకున్న సుప్రీంకోర్టు 1972 అక్టోబర్ 3వ తారీఖు నాడు ఈ యొక్క ములికీ నిబంధన రాజ్యాంగబద్ధమైన తీర్పు వచ్చిన నేపథ్యంలో ఆంధ్ర ప్రాంతంలో మాకు రక్షణ లేని ఆంధ్రప్రదేశ్ అన్న కొనసాగించండి, లేకపోతే మా ఆంధ్ర రాష్ట్రాన్ని మాకు ఇవ్వండి అని చెప్పేసి జయాంధ్ర ఉద్యమాన్ని మొదలుపెట్టారు కొంతమంది సీమాంధ్ర వాదులు. దానితో పాటు అంటే ప్రధానమైన కారణం ఏంటంటే ఉద్యోగాలను లెక్క చూపెట్టారు. కానీ దానికంటే ముందు జరిగిన ఒక సంఘటన ఏంటంటే భూ సంస్కరణ చట్టాన్ని పివి నరసింహరావు గవర్నమెంట్ తీసుకొచ్చిన కారణంగా చాలామంది సీమాంధ్ర పెట్టుబడిదారులకు ఇబ్బంది కలిగింది. అలా పివి నరసింహరావు మీద ఒక కక్షను పెంచుకున్నటువంటి సీమాంధ్రవాదులు తాత్కాలిక కృత్రిమ ఉద్యమాన్ని జయాంధ్ర ఉద్యమాన్ని తెరపైకి తీసుకురావడం జరిగింది. ఈ విధంగా జయాంధ్ర ఉద్యమాన్ని తెరపైకి వచ్చింది 1972 అక్టోబర్ 18వ తారీఖు నాడు. 1972 అక్టోబర్ 18వ తారీఖు నాడు విజయవాడలో సమావేశమైనటువంటి కొంతమంది ఆంధ్రవాదులు, విజయవాడలో సమావేశమైనటువంటి కాంగ్రెసేతర రాజకీయ పక్షాల వాళ్ళు సమావేశమై ఒక ప్రజా పరిషత్ని విజయవాడలో కాంగ్రెసేతర రాజకీయ పక్షాలు సమావేశమై ఒక ప్రజా పరిషత్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. ఈ ప్రజా పరిషత్ అనే సంస్థను ఏర్పాటు చేసింది కమిటీ యొక్క అధ్యక్షుడు ఎవరంటే సర్దార్ గౌతు లచ్చన్న, ఉపాధ్యక్షుడు ఎవరంటే నడుంపల్లి నరసింహారావు, కార్యదర్శి ఎవరంటే తుమ్మల చౌదరి, కోశాధికారి ఎవరంటే జాగర్లపూడి చంద్రమౌళి. ఇలా సర్దార్ గౌతు లచ్చన్న పెద్ద మనుషుల ఒప్పందం మీద సంతకం పెట్టినటువంటి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఒక వ్యక్తి సర్దార్ గౌతు లచ్చన్న. అదేవిధంగా తెలంగాణ ఉద్యమం సందర్భంగా మొట్టమొదటిసారిగా మద్దతు తెలిపిన పార్టీ కూడా స్వతంత్ర పార్టీ. మొట్టమొదటిసారిగా జై తెలంగాణ ఉద్యమానికి మద్దతు తెలిపినటువంటి ఒక ఆంధ్ర ప్రాంత వ్యక్తి ఎవరంటే ఈ యొక్క సర్దార్ గౌతు లచ్చన్న, స్వతంత్ర పార్టీకి సంబంధించిన వాడు. అలాగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు ఈయన. ఇక్కడ జై తెలంగాణ ఉద్యమాన్ని కొనసాగినప్పుడు జై తెలంగాణ ఉద్యమానికి మద్దతు తెలిపి అక్కడ జయాంధ్ర ఉద్యమం మొదలైనప్పుడు కూడా ప్రత్యేక 2 రాష్ట్రాలకు మద్దతు తెలిపి జయాంధ్ర రాష్ట్రానికి జయాంధ్ర ఉద్యమానికి కూడా మద్దతు తెలిపి ప్రజా పరిషత్ ఏర్పాట్లు కూడా క్రియాశీలక పాత్ర పోషించిన వ్యక్తి ఎవరంటే సర్దార్ గౌతు లచ్చన్న అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ విధంగా ప్రజా పరిషత్ అనేది ఏర్పాటు చేసి ఒక జయాంధ్ర ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. 1972 నవంబర్ 12వ తారీఖు నాడు కొన్ని రాజకీయేతర పక్షాలు కూడా సమావేశం కావడం జరిగింది.
వాళ్ళందరూ కూడా జయాంధ్ర ఉద్యమ తీర్మానం చేశారు. దాంతోపాటు వాళ్ళు 72 అక్టోబర్ 21వ తారీఖున ఆంధ్ర ప్రాంతంలో పివి నరసింహారావు పర్యటించినప్పుడు అక్కడ కొన్ని విద్యార్థి సంఘాల నాయకులు పివి నరసింహారావు అవమానపరిచే విధంగా మాట్లాడడం జరిగింది. ఆయన తీవ్రంగా వ్యతిరేకించడం జరిగినది. జయాంధ్ర ఉద్యమాన్ని కొనసాగించడం జరిగింది కొంతమంది సీమాంధ్రవాదులు. ఇలా జయాంధ్ర ఉద్యమం కొనసాగినప్పుడు పార్లమెంటులో ఈ అంశాన్ని ప్రస్తావించిన వ్యక్తి ఎవరంటే ఇంద్రజిత్ గుప్తా, సిపిఐ పార్టీ నాయకుడు ఇంద్రజిత్ గుప్తా పార్లమెంటులో ఈ యొక్క ప్రస్తావన తేవడం జరిగింది. ఇంద్రజిత్ గుప్తా ఏమంటాడంటే, సర్దార్ గౌతులచ్చన్న లాంటి కొంతమంది వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చీల్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 3 భాగాలు చేయడాన్ని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మరి జాతీయ కాంగ్రెస్ పార్టీగా అధికారంలో ఉన్న ఒక కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందని చెప్పేసి ఇంద్రజిత్ గుప్తా, సిపిఐ పార్టీ సీనియర్ నాయకుడు ఇంద్రజిత్ గుప్తా పార్లమెంటులో ఆయన స్పష్టంగా నిలదీయడం జరిగినది. అలా నిలదీసినప్పుడు ఆ సందర్భంగా అప్పుడున్నటువంటి హోంమంత్రిత్వ శాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి రామ్ విలాస్ పాస్వాన్ సమాధానమిస్తూ ఇంద్రజిత్ గుప్తా అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ ఈ యొక్క సమస్య మీద మేము దృష్టి సారించాము, చర్చలు జరుపుతున్నాము, ఉద్యమాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తామని చెప్పేసి రామ్ విలాస్ పాస్వాన్ చెప్పడం జరిగినది. ఈ సందర్భంగా పెండంకంటి సుబ్బయ్య ఈ చర్చలో పాల్గొంటూ ఈ యొక్క పార్లమెంట్లో జరిగిన చర్చలో పాల్గొంటూ 1956లో హైదరాబాద్ యొక్క ఆదాయము 5 కోట్ల రూపాయలు ఉంది. అది ఇవాళ 5 కోట్ల నుంచి 35 కోట్ల రూపాయలకు పెరిగిపోయింది. ఆ 35 కోట్ల రూపాయలు మా యొక్క ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఆదాయమే. మేము పరిశ్రమలు స్థాపిస్తేనే 35 కోట్ల రూపాయలకు ఆదాయం అనేది వస్తుంది. ఇలా 35 కోట్లు వచ్చిన ఆదాయాన్ని కేవలం హైదరాబాద్కే పరిమితం చేసి ఖర్చు పెట్టాలి, మిగతా తెలంగాణ ప్రాంతానికి ఏ విధంగా ఖర్చు పెడతారని చెప్పేసి నిలదీయడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినట్టు ఎస్బి గిరి అనే మరొక పార్లమెంటు సభ్యుడు పాల్గొంటూ, అధ్యక్ష 1956లో మీరు చేస్తున్నట్టు పెద్ద మనుషుల ఒప్పందం అనేది మర్చిపోయారా? తెలంగాణ ప్రాంత రక్షణలు కల్పిస్తామన్నారు, తెలంగాణ ప్రాంత ఉద్యోగాలు తెలంగాణకి ఇస్తామన్నారు, తెలంగాణ మిగులు బడ్జెట్ తెలంగాణ ఖర్చు పెడుతున్నారు. ఈ ₹1 కూడా ఇప్పటివరకు ఖర్చు పెట్టలేదు. తెలంగాణ ప్రాంత ఉద్యోగాలు కొల్లగొట్టారు. దానివల్లనే ప్రత్యేక తెలంగాణ అనేది ఇప్పటికీ విడవనక సమస్య కొనసాగుతుంది. కాబట్టి ఇక్కడ పెండంకంటి సుబ్బయ్య గారు పార్లమెంట్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్లో కూడా ఆదాయం తెలంగాణ ప్రాంతం వల్లది కానీ సీమాంధ్ర ప్రాంతం వల్లది కాదు. ఇక్కడ రక్షణలు కల్పించాల్సినటువంటి తెలంగాణ ప్రాంతం రక్షణలు కల్పించకుండా 15-16 సంవత్సరాలుగా దోపిడీ చేస్తున్నారని చెప్పేసి ఎస్బి గిరి పార్లమెంటులో ఆయన స్పష్టంగా నిలదీయడం జరిగినది. ఈ యొక్క పెండంకంటి సుబ్బయ్య యొక్క మాటలకు సమాధానం చెప్తూ ఆయన చర్చల్లో పాల్గొనడం జరిగింది. కాబట్టి ఎగ్జామ్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, జయాంధ్ర ఉద్యమ సందర్భంగా చర్చలో పాల్గొన్న వాళ్ళు ఎవరు అని ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతారు. కాబట్టి సిపిఐ పార్టీ తరపున ఇంద్రజిత్ గుప్తా పాల్గొనగా, తెలంగాణ ప్రజాసమితి తరపున పాల్గొన్నది ఎస్బి గిరి. అదేవిధంగా జయాంధ్ర ఉద్యమ సందర్భంగా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన పెండంకంటి సుబ్బయ్య కూడా ఈ చర్చలో పాల్గొనడం అనేది జరిగింది. కాబట్టి అభ్యర్థులు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయాలి. కాబట్టి ఈ యొక్క ముగ్గురు చర్చ సందర్భంగా ఉద్యమాలని కొనసాగినాయి. ఇలాంటి సందర్భంలోనే మనకు పంచసూత్ర పథకం అనేది ప్రవేశపెట్టారు. ఆ పంచసూత్ర పథకాన్ని కూడా జయాంధ్ర ఉద్యమం సందర్భంగా ఆంధ్ర వాళ్ళు వ్యతిరేకించారు. అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ వాదులు కూడా వ్యతిరేకించారు పంచసూత్ర పథకము. కాబట్టి పంచసూత్ర పథకంలో 72 నవంబర్ 27వ తారీఖున ప్రవేశపెడితే ఇటు తెలంగాణ వాదులు అటు సీమాంధ్ర వాదులు ఇద్దరు కూడా తీవ్రంగా వ్యతిరేకించారు పంచసూత్ర పథకాన్ని. జయాంధ్ర ఉద్యమం అలాగే కొనసాగింది. ఇలాంటి సమయంలో 72 డిసెంబర్ 13వ తారీఖు నాడు 72 డిసెంబరు 13వ తారీఖు నాడు మొట్టమొదటిసారిగా దళిత వర్గానికి సంబంధించినటువంటి జయాంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఆంధ్ర ప్రాంత సమితి బత్తిని సుబ్బయ్య అనే ఒక మంత్రి తన పదవికి రాజీనామా చేశాడు. ఆయన రాజీనామాతోటి మిగతా మంత్రుల మీద కూడా ఈ యొక్క ఒత్తిడి అనేది పెరిగి మిగతా మంత్రులందరూ కూడా రాజీనామా చేశారు. కాకాని వెంకటరత్నం వ్యవసాయ శాఖ మంత్రి, బివి సుబ్బారెడ్డి హోంమంత్రి, పి పసిరెడ్డి, వాసిరెడ్డి కృష్ణమూర్తి నాయుడు, సాగి సూర్యనారాయణ రావు, సిహెచ్ఎస్ఆర్ విపి చెల్లా సుబ్బారాయుడు, డి మునుస్వామి లాంటి వాళ్ళందరూ కూడా తమ యొక్క మంత్రి పదవులకి రాజీనామా చేసేయడం జరిగింది. కానీ వాస్తవానికి మంత్రి పదవులు రాజీనామా చేయడానికి కూడా రాజకీయ కుట్రలు అనేవి దాగి ఉన్నవి. ఆ రాజకీయ కుట్రలు ఏమిటంటే, ఈ యొక్క కాకాని వెంకటరత్నం వ్యవసాయ శాఖ మంత్రిగా ఆ సందర్భంలో ఉండడం జరిగినది. ఆయన తనకిష్టమైనటువంటి వ్యవసాయ శాఖ కమిషనర్ని నియమించుకోవడం జరిగింది. సుబ్రహ్మణ్యం అనే ఒక కమిషనర్ నియమించుకున్నాడు. అలాంటి సందర్భంలో పివి నరసింహారావు ఆయన నియమించుకున్న కమిషన్ని వద్దని చెప్పేసి తిరస్కరించాడు. దానితో పాటు మరొక కారణం ఏంటంటే, అప్పుడు హోంమంత్రిగా వ్యక్తిగా పనిచేసినటువంటి బివి సుబ్బారెడ్డి కూడా
పెరోల్ మీద కర్నూలు కడప ప్రాంతానికి సంబంధించిన కొంతమందిని ఒక పెరోల్ మీద విడిపించే ఒక ప్రయత్నం చేశాడు. అలాంటి సమయంలో పివి నరసింహారావు అడ్డు తొలగి అలాంటి ఒక వ్యతిరేకులని, ఒక సీమాంధ్ర ప్రాంతానికి ఒక వ్యతిరేకులని, తీవ్రమైన నేరాలు చేసిన వాళ్ళని ఏ విధంగా మీరు ఈ యొక్క దీని మీద వదిలిపెడతారని చెప్పేసి ఆయన కూడా క్వశ్చన్ చేశాడు. పెరోల్ మీద ఏ విధంగా బయట తీసుకొస్తారని చెప్పేసి క్వశ్చన్ చేసే ప్రయత్నం చేసి వాళ్ళని దాన్ని ఆపడం జరిగినది. అదేవిధంగా బసిరెడ్డి ఏమంటాడంటే, నాకంటే జూనియర్ అయినటువంటి బివి సుబ్బారెడ్డికి మీరు ఏ విధంగా ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు, సీనియర్ అయినా నన్ను కాదని చెప్పేసి ఏ విధంగా ఇస్తారని చెప్పేసి ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక కారణాలు ఉన్న కారణంగా వీళ్ళందరూ కూడా రాజీనామా చేశారు. పైకి మాత్రం జయాంధ్ర ఉద్యమాన్ని పైకి చూపించే ఒక ప్రయత్నం చేశారు. ఇలాంటి సమయంలో తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఎంప్లాయీస్ అనేవాళ్ళు కూడా ఉద్యమం బాట పెట్టారు. డిసెంబర్ 7వ తారీఖు నాడు ఈ యొక్క ఆంధ్ర ప్రాంతంలో జయాంధ్ర ఉద్యమాన్ని మధ్యంగా ఆంధ్ర ఉద్యోగులు అనేవాళ్ళు ఉద్యమ బాట బట్టి సమ్మెని మొదలుపెట్టారు. కాబట్టి జయాంధ్ర ఉద్యమంలో భాగంగా 1972 డిసెంబర్ 7వ తారీఖు నుంచి 1973 మార్చి 25వ తారీఖు వరకు దాదాపు 108 రోజుల పాటు సమ్మె చేశారు ఆంధ్ర ఉద్యోగులు. జై తెలంగాణ ఉద్యమంలో కూడా జూన్ 10వ తారీఖు నుంచి జూలై 16 37 రోజుల పాటు సమ్మె చేయగా జయాంధ్ర ఉద్యమంలో 108 రోజుల పాటు సమ్మె అనేది చేయడం జరిగినది. అదేవిధంగా డిసెంబర్ 12వ తారీఖు నాడు ఉద్యోగులను రెచ్చగొడుతున్నారని చెప్పేసి ఏపీ ఎన్జిఓ నాయకుడు రామకృష్ణారావుని గవర్నరు బర్తరఫ్ చేయడం జరిగింది. జై తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగంకి వెళ్ళి బర్తరఫ్ చేయబడినటువంటి వ్యక్తి కేఆర్ రామస్, జయాంధ్ర ఉద్యమంలో ఉద్యోగంకి వెళ్ళి బర్తరఫ్ చేయబడిన వ్యక్తి రామకృష్ణారావు అన్న అంశాన్ని విద్యార్థులు గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇలాంటి సమయంలో డిసెంబర్ 17వ తారీఖు నాడు మరొక సంఘం ఏర్పడింది, ఆంధ్రాసేన ఏర్పడింది. ఆంధ్రాసేన అండి, జనసేన కాదు, ఆంధ్రాసేన అన్న అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. జయాంధ్ర ఉద్యమంలో ఏర్పడిన ఒక సంఘము ఆంధ్రాసేన. ఆంధ్రాసేనకు అధ్యక్షుడు మాదాల జానకిరాము, దాని యొక్క సలహాదారు సోంపల్లి పిచ్చయ్య, కార్యవర్గ సభ్యులు జాగర్లపూడి దుర్గాప్రసాద్ ఆనందతోటి ఆంధ్రాసేన అనేది ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఇలా ఉద్యమాలు కొనసాగుతుండగా 1972 డిసెంబర్ 25వ తారీఖు నాడు ఆంధ్ర ప్రాంతంలో అల్లర్లు చెలరేగి పోలీసులు కాల్పులు జరిపితే 8 మంది మరణించారు. ఇలా 8 మంది మరణించినప్పుడు వాళ్ళ యొక్క కుటుంబాలను పరామర్శించడానికి బయలుదేరిన కాకాని వెంకటరత్నం ఉదయించి సాయంత్రం వరకు కుటుంబాలన్నీ పరామర్శించేసి ఇంటికి వచ్చిన తర్వాత అర్ధరాత్రి పూట ఆయన హార్ట్ అటాక్ వచ్చి ఆయన మరణించడం జరిగినది కాకాని వెంకటరత్నం. కాకాని వెంకటరత్నంకి అంత్యక్రియల్లో పాల్గొన్నటువంటి జయాంధ్ర ప్రత్యేక ఆంధ్రవాదులు ఆయన యొక్క నినాదాలని స్వీకరించేసి ఆయనకు ఆశయాలు సాధించి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని సాధిస్తామని చెప్పేసి జయాంధ్రవాదులు ఆయనకు అంతిమయాత్రలో వాళ్ళందరూ కూడా పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి కాకాని వెంకటరత్నం మరణించిన తర్వాత జయాంధ్ర ఉద్యమానికి నాయకత్వం వహించిన వాళ్ళు బివి సుబ్బారెడ్డి. జై తెలంగాణ ఉద్యమ కాలంలో స్పీకర్గా పనిచేసిన వ్యక్తి బివి సుబ్బారెడ్డి. ఆ తర్వాత పివి నరసింహారావు గవర్నమెంట్లో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి బివి సుబ్బారెడ్డి. కాబట్టి ఆ బివి సుబ్బారెడ్డి అలాగే 2011లో జయాంధ్ర ఉద్యమాన్ని నడిపినటువంటి వసంత నాగేశ్వరరావు. కాబట్టి బివి సుబ్బారెడ్డి, వసంత నాగేశ్వరరావు ఇద్దరు కూడా కాకాని వెంకటరత్నం మరణించిన తర్వాత జయాంధ్ర ఉద్యమానికి నాయకత్వం వహించిన వాళ్ళు బివి సుబ్బారెడ్డి, వసంత నాగేశ్వరరావు. కాబట్టి జయాంధ్ర ఉద్యమానికి కంప్లీట్గా నాయకత్వం వహించిన వాళ్ళు 3 పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి కాకాని వెంకటరత్నం, రెండవది బివి సుబ్బారెడ్డి, మూడవది వసంత నాగేశ్వరరావు. అలాగే దానితో పాటు సర్దార్ గౌతు లచ్చన్న, సోంపల్లి పిచ్చయ్య లాంటి వాళ్ళు కూడా జయాంధ్ర ఉద్యమానికి మద్దతు తెలిపి ఉద్యమాన్ని కొనసాగించారు. ఇలా జయాంధ్ర ఉద్యమంలో భాగంగా 1972 డిసెంబర్ 31వ తారీఖు నాడు తిరుపతిలో జయాంధ్రవాదులందరూ, రాజకీయ నాయకులందరూ ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ ప్రత్యేక సమావేశానికి 99 మంది ఎమ్మెల్యేలు దానికి హాజరయ్యారు, 32 మంది ఎమ్మెల్సీలు హాజరయ్యారు. దానితో పాటుగా ఒక 11 మంది ఎంపీలు హాజరయ్యారు, 10 మంది జెడ్పీ చైర్మన్లు హాజరయ్యారు. అలాగే ప్రాంతీయ సమితిల యొక్క అధ్యక్షులు కూడా హాజరు కావడం జరిగింది. ఈ విధంగా ఒకే రోజు 99 మంది ఎమ్మెల్యేలు, 32 మంది ఎమ్మెల్సీలు, 11 మంది ఎంపీలు, అలాగే 10 మంది జెడ్పీ చైర్మన్లు. ఇలాంటి ఐక్యత అనేది కృత్రిమ ఉద్యమం అయినప్పటికీ ఆంధ్రవాదులందరూ ఐకమత్యంగా ఉద్యమాన్ని కొనసాగిస్తే తెలంగాణ వాదులు మాత్రము తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేసి పదవులకు అమ్ముడుపోయిన కారణంగా తెలంగాణ అనే రాష్ట్రం రాకుండా వెనుకబాటుపడడం గల కారణాలు ఎవరంటే
తెలంగాణ యొక్క రాజకీయ నాయకులు. కానీ సీమాంధ్ర వాళ్ళు కృత్రిమ ఉద్యమం సృష్టించేసి అందరు ఐక్యంగా పోరాడేసి ఉద్యమాన్ని ముందుకోయే ప్రయత్నం చేశారు. కాబట్టి ఆంధ్రవాదులకి తెలంగాణవాదులు పదవుల కోసమే పనిచేసే సందర్భాలు మనకు చాలాసార్లు కూడా కనిపిస్తాయి. కాబట్టి అభ్యర్థులు అర్థం చేసుకుంటే తెలంగాణ ఉద్యమం మొత్తం కూడా రాజకీయాల చుట్టూ ఎదిరిన అంశాన్ని మనం పరిశీలించాలి. అక్కడ జయాంధ్ర ఉద్యమం కొనసాగుతుంటే తెలంగాణ ప్రాంతంలో 1972 డిసెంబర్ నెలలో ప్రత్యేక తెలంగాణ ఫోరాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తులు అంటే మరిచెన్నారెడ్డి ఏర్పాటు చేశాడు ప్రత్యేక తెలంగాణ ఫోరాన్ని. ఆ తెలంగాణ ఫోరంలో 11 మంది ముఖ్యమైన నాయకులు అనే వాళ్ళు ఉన్నారు. ఆ 11 మంది ముఖ్యమైన నాయకులు ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేస్తే సూదిని జైపాల్ రెడ్డి, అచ్యుతారెడ్డి, చొక్కారావు, పురుషోత్తం రెడ్డి, శీలం సిద్ధారెడ్డి, అలాగే ఎంఏ అన్సారీ, బాజిరెడ్డి, రోడా మిస్త్రి ఇలాంటి వాళ్ళందరూ కూడా ప్రత్యేక తెలంగాణ ఫోరాన్ని ఏర్పాటు చేశారు. ఒకవైపు జయాంధ్ర ఉద్యమం, మరొకవైపు జై తెలంగాణ ఉద్యమాలు, 2 ఉద్యమాలు కూడా కొనసాగిన సందర్భాలు కనిపిస్తాయి. కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయాలి. ఇలాంటి సందర్భంలో జయాంధ్రవాదులు కేంద్ర ప్రభుత్వం తీవ్రమైన ఒత్తిడి పెంచిన నేపథ్యంలో పివి నరసింహారావుని ముఖ్యమంత్రి స్థానంకి వెళ్ళి శ్రీమతి ఇందిరాగాంధీ గారు దించివేసి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా గవర్నర్ పరిపాలనని ప్రవేశపెట్టారు. రాష్ట్రపతి పాలనని ప్రవేశపెట్టారు. గవర్నర్ రూల్ను ప్రవేశపెట్టారు. రాష్ట్రపతి యొక్క పరిపాలన మొదలుపెట్టడం జరిగింది. కాబట్టి 1971 సెప్టెంబర్ 30వ తారీఖు నాడు పదవీ ప్రమాణ స్వీకారం చేసిన పివి నరసింహారావు 1973 జనవరి 17వ తారీఖు నాడు తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాడు. అంటే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అయితే కేవలం 15 నెలల కాలంలోనే ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి వెళ్ళి దించివేయడం జరిగింది. ఇదొక జయాంధ్ర ఉద్యమ ఫలితంగా, జై తెలంగాణ ఉద్యమ ఫలితంగా ముఖ్యమంత్రి పదవిని కోల్పోయిన వ్యక్తి కాసు బ్రహ్మానందరెడ్డి. జయాంధ్ర ఉద్యమ ఫలితంగా ముఖ్యమంత్రి కోల్పోయిన వ్యక్తి పివి నరసింహారావు. కాబట్టి పివి నరసింహారావు ముఖ్యమంత్రి పదవికి వెళ్ళి దించివేసి ఆంధ్ర ప్రాంతానికి ముఖ్యమంత్రి చేసినా, తెలంగాణ ప్రాంతం వ్యక్తిని ముఖ్యమంత్రి చేసినా కూడా వైరుధ్యాలు వస్తాయి, అభిప్రాయ భేదాలు వస్తాయి, సమాజం హర్షించదని చెప్పేసి మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో ప్రెసిడెంట్ రూల్ అనేది ప్రవేశపెట్టారు. మనకు ఆంధ్ర రాష్ట్రంలో 1954లో ఒకసారి ప్రెసిడెంట్ రూల్ పెట్టారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో 1973లో ప్రెసిడెంట్ రూల్ పెట్టారు. అదేవిధంగా 2014లో కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన తర్వాత 2014 మార్చి 1 నుంచి జూన్ 2వ తారీఖు వరకు తెలంగాణ ప్రాంతంలో, జూన్ 8వ తారీఖు వరకు ఆంధ్ర ప్రాంతంలో ప్రెసిడెంట్ రూల్ అనేది కొనసాగిన సందర్భాలు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో 2 సార్ల ప్రెసిడెంట్ రూల్ వచ్చింది. ఆంధ్ర రాష్ట్రంలో ఒకసారి ప్రెసిడెంట్ రూల్ అనేది వచ్చింది. కాబట్టి ముఖ్యమంత్రి పదవికి వెళ్ళి పివి నరసింహారావుని తొలగించారు. అంటే పివి నరసింహారావుని ముఖ్యమంత్రి పదవిని తొలగించడానికి గల ప్రధాన కారణము ఆంధ్ర పెట్టుబడిదారులు ఒక డిమాండ్ పెట్టారు. ఏమని డిమాండ్ పెట్టారంటే పివి నరసింహారావుని పదవికి వెళ్ళి దించండి, భూ సంస్కరణలు అమలు చేసినటువంటి పివి నరసింహారావు పదవికి వెళ్ళి దించమని చెప్పేసి సీమాంధ్ర వాళ్ళు డిమాండ్ పెడితే వాళ్ళ యొక్క కోరిక మేరకు శ్రీమతి ఇందిరాగాంధీ పివి నరసింహారావుని పక్కన పెట్టేసి రాష్ట్రపతి పాలన పెట్టారు. కాబట్టి 1973 జనవరి 18 నుంచి డిసెంబర్ 10 వరకు, 1973 జనవరి 18 నుంచి డిసెంబర్ 10 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా రాష్ట్రపతి పాలన ప్రవేశపెట్టబడింది. ఈ రాష్ట్రపతి పాలనా కాలంలో గవర్నర్గా పనిచేసిన వ్యక్తి ఎవరంటే ఖండూబాయ్ దేశాయ్. జై తెలంగాణ ఉద్యమ కాలంలో, జయాంధ్ర ఉద్యమ కాలంలో, రాష్ట్రపతి పాలనా కాలంలో గవర్నర్గా పనిచేసిన వ్యక్తి ఎవరంటే ఖండూబాయ్ దేశాయ్కి సహకరించినటువంటి 2 ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరంటే ఒక ఆయన హెచ్సి షెరీను, రెండో వ్యక్తి వివి రావు. రాష్ట్రపతి పాలనా కాలంలో ముఖ్యమైన పాత్ర పోషించి జయాంధ్ర ఉద్యమం ఆగిపోయేలా ప్రయత్నం చేసి, ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రయత్నం చేసి మొత్తం పరిస్థితులు మొత్తం కూడా చక్కబెట్టిన వ్యక్తులు అంటే హెచ్సి షెరీన్ అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయాలి. కాబట్టి ఈ విధంగా ఉద్యమాలు రాష్ట్రపతి పాలన ప్రవేశపెట్టినప్పటికీ కూడా జయాంధ్ర ఉద్యమం అనేది కొనసాగినది. ఇలా జయాంధ్ర ఉద్యమం కొనసాగుతుండగానే 1973 జనవరి 21వ తారీఖున కాకినాడలో సమావేశమైన బివి సుబ్బారెడ్డి ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఫిబ్రవరి 5వ తారీఖులోగా ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రకటించకపోతే విప్లవాన్ని సృష్టిస్తామని, సహాయ నిరాకరణ చేపడతామని, పన్నులు నిలిపివేస్తామని చెప్పేసి బివి సుబ్బారెడ్డి హెచ్చరికలు జారీ చేశాడు ఈ యొక్క జనవరి నెలలో. ఇలా ఉద్యమాలు కొనసాగుతుండగా జయాంధ్రులందరినీ బుజ్జగించడానికి, సీమాంధ్ర ఎంపీలను బుజ్జగించడానికి కొత్త రఘురామయ్య అనే వ్యక్తికి శ్రీమతి ఇందిరాగాంధీ
కేంద్ర మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. మరి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి కొత్త రఘురామయ్యకు ఒక మంత్రి పదవి కేంద్ర క్యాబినెట్ మినిస్టర్ ఇస్తే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళకి తీవ్రమైన వ్యతిరేకత వస్తుందని చెప్పేసి ఆ సమయంలో గడ్డం వెంకటస్వామి ఇవాళ వివేక్ యొక్క తండ్రిగా మన వరకు కాకాగా పిలవండి జి వెంకటస్వామికి జయాంధ్ర ఉద్యమ కాలంలో మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. కాబట్టి జయాంధ్ర ఉద్యమ ఫలితంగా కేంద్ర మంత్రి పదవులు పొందినటువంటి ఇద్దరు వ్యక్తుల పేర్లు ఏమిటని చెప్పేసి ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతారు. కాబట్టి కొత్త రఘురామయ్య, జి వెంకటస్వామి వీళ్ళిద్దరు కూడా జయాంధ్ర ఉద్యమ ఫలితంగా కేంద్ర మంత్రి పదవులు పొందినటువంటి ఇద్దరు వ్యక్తులు అన్న అంశాన్ని విద్యార్థులు పరిశీలించాలి. ఇలా ఉద్యమాలు కొనసాగుతుండగా తెలంగాణ జయాంధ్ర ప్రజా పరిషత్ అని సరిగా పనిచేయకపోతే దాని స్థానంలో జయాంధ్ర ఫ్రంట్ను ఏర్పాటు చేశారు. ఆ జయాంధ్ర ఫ్రంట్లో ప్రముఖ పాత్ర పోషించినటువంటి ఇద్దరు వ్యక్తులు అంటే సర్దార్ గౌతులచ్చన్న, మరొక వ్యక్తి తెన్నేటి విశ్వనాథం. కాబట్టి ప్రజా పరిషత్తుని జయాంధ్ర ఫ్రంట్ని రెండింటి ఏర్పాటులో కూడా ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తి ఎవరంటే సర్దారు గౌతులచ్చన్న. కాబట్టి జయాంధ్ర ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తి సర్దారు గౌతులచ్చన్న అన్న అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయాలి. ఇలా జయాంధ్ర ఉద్యమ ప్రభావాన్ని తగ్గించడం కోసము శ్రీమతి ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన పథకమే 6 సూత్రాల పథకం. 1973 సెప్టెంబర్ 21వ తారీఖు నాడు ప్రవేశపెట్టబడిన పథకము 6 సూత్రాల పథకం. 6 సూత్రాల పథకం అనే అంశాన్ని అభ్యర్థులు గమనించాలి. కాబట్టి మనకు పెద్ద మనుషుల ఒప్పందం ఎంత ఇంపార్టెంటో 1956 ఫిబ్రవరి 20వ తారీఖున 448 మంది సంతకాలు చేసి ఢిల్లీలో ఏ విధంగా అయితే ఒప్పందం చేసుకున్నారో అంతకంటే కీలకమైన ఒప్పందం ఏమిటంటే 6 సూత్రాల పథకము. కాబట్టి 1956 నుంచి 77 వరకు ఉద్యోగాల పరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2 భాగాలు విభజిస్తే 6 సూత్రాల పథకం ప్రకారము మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 6 జోన్ల సిస్టమ్గా మార్చారు. కాబట్టి 6 సూత్రాల పథకం అనేది అత్యంత కీలకమైన అంశాన్ని విద్యార్థులు గమనించే ఒక ప్రయత్నం అనేది చేయాలి. 1975 నుంచి 2014 వరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉద్యోగాల విభజన మొత్తము ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక జోనల్ సిస్టమ్ మొత్తం కూడా ఈ 6 సూత్రాల పథకం మీద ఆధారపడి ఉంది. ఇవాళ మనకు జోనల్ స్థాయి, జిల్లా స్థాయి, జోనల్ స్థాయి, మల్టీ జోనల్ స్థాయి అంటే గెస్టెడ్ స్థాయి ఉద్యోగాలు, రాష్ట్ర స్థాయి ఉద్యోగాలుగా ఇలా ఉద్యోగాల విభజన మొత్తం రాష్ట్రం యొక్క 6 జోన్ల సిస్టమ్ మొత్తం కూడా దేని మీద ఆధారపడి ఉందంటే 6 సూత్రాల పథకం మీద ఆధారపడింది. జయాంధ్ర ఉద్యమ ఫలితంగా ఆంధ్ర ప్రాంతం వారికి న్యాయం చేయడం కోసము, తెలంగాణ ప్రాంతం యొక్క గొంతు కోయడం కోసము శ్రీమతి ఇందిరాగాంధీ పార్లమెంటులో ప్రవేశపెట్టిన పథకము 6 సూత్రాల పథకము. కాబట్టి తెలంగాణ ప్రాంతానికి ఒక ఉరితాడులాగా మారిన ఒక పథకము 6 పాయింట్ ఫార్ములా. కాబట్టి తెలంగాణకు తీవ్రంగా అన్యాయం జరిగిన ఒక అంశం ఏంటంటే 6 పాయింట్ ఫార్ములా కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. మరి 6 సూత్రాల పథకంలో ఏమేమి అంశాలు ఉన్నాయి, ఏ అంశాలు ఎగ్జామ్లో క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది. ఉదాహరణకు చూడండి, ఇవాళ సెంట్రల్ యూనివర్సిటీ కానీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ కానీ, సెంట్రల్ యూనివర్సిటీ ఇవాళ హైదరాబాద్లో ఉన్నటువంటి కేంద్రీయ విశ్వవిద్యాలయం కానీ, అదేవిధంగా ఉద్యోగుల సమస్యల పరిష్కారాన్ని ఇవాళ పరిష్కరించేటటువంటి ట్రిబ్యునల్, అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్, ఈ 2 కూడా ఈ యొక్క 6 పాయింట్ ఫార్ములా ప్రకారమే ఏర్పడ్డ అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి 6 పాయింట్ ఫార్ములా మీదనే గ్రూప్ 2లో కంపల్సరీగా మనకు 5-6 క్వశ్చన్లు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి పెద్ద మనుషుల ఒప్పందము, 6 పాయింట్ ఫార్ములా, ఈ 2 అంశాలని చాలా జాగ్రత్తగా అభ్యర్థులు పరిశీలించే ప్రయత్నం చేయాలి. ప్రతి వర్డ్ని కూడా పరిశీలించాలి, ఉన్న 6 అంశాలను కూడా పరిశీలించాలి. దానితో పాటు 8 సూత్రాలు, 5 సూత్రాలు, 6 సూత్రాలు, ఈ 3 సూత్రాలను కూడా పక్కపక్కన పెట్టుకున్నప్పుడు మాత్రమే వేరియేషన్ తెలుస్తుంది. లేకపోతే అర్థం కాకుండా దాని అంశము ఇంక్లూడ్ కావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు అనేవాళ్ళు ఈ 3 పథకాలను కూడా పక్కపక్క పేజీలో రాసుకొని దీనికి మధ్య ఉన్న అంతరాలు ఏమిటి, తేడాలు ఏమిటి, క్వశ్చన్లు ఇవ్వడానికి ఏ నేపథ్యంలో వస్తున్న అంశాలను కూడా మనము పరిశీలించే ఒక ప్రయత్నం చేస్తే మన ఎగ్జామ్లో కరెక్ట్ అక్యురేట్ ఆఫ్ ఆన్సర్లు పొందడానికి ఆస్కారం ఉంటుంది. పైగా వల్ల మనకు తేదీలు కానీ
లేదంటే చిన్న చిన్న అంశాలు కూడా ఎగ్జామ్లో క్వశ్చన్ అడగడం లేదు. కాబట్టి దానిలో ఉన్నటువంటి సూత్రాలలో ఉన్నటువంటి మూల సూత్రాలను ఆధారం చేసుకొని సెంటెన్స్ల రూపంలో క్వశ్చన్ అడుగుతున్నారు. కాబట్టి అభ్యర్థులు అనేవాళ్ళు జాగ్రత్తగా పరిశీలించాలి ఈ యొక్క 6 పాయింట్ ఫార్ములా. కాబట్టి 6 పాయింట్ ఫార్ములాలో ఉన్న అంశాలు మరొకసారి మనము చూసే ప్రయత్నం చేస్తే, మొట్టమొదటి అంశము అభివృద్ధి గురించి చెప్తున్నది. రెండో అంశం విద్యా సౌకర్యాలు అంటే సెంట్రల్ యూనివర్సిటీ గురించి చెప్తున్నది. మూడో అంశం కూడా ఉద్యోగాల గురించి చెప్తున్నది. నాలుగో అంశం ఏమిటంటే పదోన్నతులు అంటే ఉద్యోగాల గురించి అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ గురించి చెప్తున్నది. 5-6 అంశాలు దాంట్లో మనం పెద్దగా పరిశీలించిన అంశాలు ఏముండవు. కాబట్టి 1, 2, 3, 4 కాబట్టి 6 సూత్రాల పథకంలో మొదటి 4 అంశాలు చాలా ఇంపార్టెంటు. మొదటి అంశం ఏంటంటే ఆ యొక్క ప్రాంతాలలో వెనకబడిన ప్రాంతాలలో అభివృద్ధి గురించి చెప్తున్నారు. అంటే ఇక్కడ ప్రాంతీయ అభివృద్ధి కమిటీ స్థానంలో తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి మండలి స్థానంలో తెలంగాణ ప్రాంతీయ బోర్డుల ఏర్పాటు గురించి తెలంగాణ ప్రాంతం అంటే అన్ని ప్రాంతాల అభివృద్ధి గురించి తెలిపేదే మొట్టమొదటి ఒక అంశం. ఆ అంశంలో ఏముందంటే నిర్దిష్ట వనరులు కేటాయించడం ద్వారా నిర్దిష్టమైనటువంటి వనరులను కేటాయించడం ద్వారా రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిని వేగవంతం చేయాలని చెప్తున్నారు. నిర్దిష్టమైన వనరులు కేటాయించడం ద్వారా వెనుకబడిన ప్రాంతాలని అభివృద్ధి చేయాలని చెప్తున్నారు. ఉదాహరణకు తెలంగాణ ప్రాంతంలో వెనుకబడినటువంటి తెలంగాణ ప్రాంతాన్ని, అలాగే రాయలసీమ ప్రాంతాన్ని, అలాగే ఆంధ్ర ప్రాంతంలో ఉత్తర కోస్తా ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం అనేది దీనికి ప్రధాన ఉద్దేశంగా చెప్పవచ్చు. కాబట్టి నిర్దిష్ట వనరులని అభివృద్ధి నిధులని కేటాయించడం ద్వారా ఆ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి చేయాలి, ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలి. ఆ ప్రణాళికాబద్ధ అభివృద్ధి కోసము ప్రాంతీయ బోర్డులు ఏర్పాటు చేయాలని మొట్టమొదటి అంశం కింద పేర్కొంటున్నారు. అలాగే వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం ఉప కమిటీలు ఏర్పాటు చేయాలని చెప్తున్నారు. కాబట్టి మొట్టమొదటి 6 పాయింట్ ఫార్ములాలో మొట్టమొదటి అంశం ఏం చెప్తుందంటే వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించి తెలంగాణ ప్రాంతీయ బోర్డులు ఏర్పాటు చేస్తారు. వెనుకబడిన తెలంగాణ ప్రాంతీయ బోర్డులే కాదు, వెనుకబడిన అన్ని ప్రాంతాలకు ప్రాంతీయ బోర్డులు ఏర్పాటు చేస్తారని స్పష్టం చేస్తున్నది మొట్టమొదటి యొక్క ఆర్టికల్. రెండో అంశం ఏం చెప్తుందంటే వెనుకబడిన ప్రాంతాలలో విద్యా సంస్థలలో ప్రవేశాలు స్థానికులకి ఇస్తారు. అంటే ఏ ప్రాంతం వారికి ఆ ప్రాంతం ఉన్నటువంటి విద్యా సౌకర్యాలు కల్పిస్తారు. అంటే విద్యా ప్రవేశాలలో విద్యా సంస్థల ప్రవేశాలలో స్థానికులకే సముచిత ప్రాధాన్యత ఇస్తారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విధానాన్ని అవలంబిస్తారు విద్యా సౌకర్యాల పరంగా. కానీ హైదరాబాదులో కొత్తగా సెంట్రల్ యూనివర్సిటీ కేంద్రీయ విశ్వవిద్యాలయము HCU హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తారు. ఆ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి ఉద్యోగాలు కానీ విద్యా సౌకర్యాలు కానీ అందరికీ సమానంగా వర్తిస్తాయని చెప్పేసి రెండో అంశం కింద చెప్పారు. అంటే రెండో అంశం ఏం చెప్తుందంటే విద్యా సౌకర్యాలు చెప్తుంది. ఆ విద్యా సౌకర్యాలు ఏ ప్రాంతం వాళ్ళకే ఇస్తారని చెప్పేసి ఒక అంశం వివరిస్తే, దానితో పాటు రాష్ట్రం మొత్తం ఒకే విద్యా విధానాన్ని అమలు చేస్తారని రెండో అంశం చెప్తే, మూడో అంశం ఏంటంటే హైదరాబాదులో ఉన్నత విద్యాభివృద్ధి కోసం సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తారు, కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తారు, ఆ విశ్వవిద్యాలయం అందరికీ వర్తిస్తుందని చెప్పేసి పేర్కొన్నారు. ఇలా చెప్పిన కారణంగానే 90% ఉద్యోగాలు కానీ 80% పైగా ఉన్నటువంటి సీట్లు కూడా మొత్తం సీమాంధ్రులే కొల్లగొట్టారు హైదరాబాదులో ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి సీట్ల అన్న అంశాన్ని విద్యార్థులు గమనించాలి. ఇక మూడో అంశం ఏంటంటే ఉద్యోగాల నియామకాల గురించి చెప్తున్నారు. మూడో అంశం కూడా ఉద్యోగాలే. మనకు పంచసూత్ర పథకంలో ఫస్ట్ సూత్రం అయితే ఏదైతే చెప్తుందో 6 సూత్రాల పథకంలో ఉన్నటువంటి మూడో సూత్రం కూడా అదే చెప్తున్నది. ఆ మూడో సూత్రం ఏంటంటే యావత్ రాష్ట్ర అవసరాల దృష్ట్యా నేరుగా చేపట్టే ఉద్యోగ నియామకాలలో నిర్దిష్ట పరిధి మేరకు, అంటే కొన్ని ఉద్యోగాలు ఉదాహరణకు తహసీల్దార్ కానీ, అసిస్టెంట్ సివిల్ సర్జన్ కానీ, జూనియర్ ఇంజనీర్ కానీ ఏ ప్రాంతం వారికి ఆ ప్రాంతము వర్తిస్తాయి. కానీ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి సచివాలయ ఉద్యోగాలు, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ శాఖాధిపతి కార్యాలయాలు, ఇతర కార్యాలయాల్లో మాత్రము స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వకుండా రాష్ట్రంలో ఉన్నట్టు అందరికీ ప్రాధాన్యత ఇవ్వబడుతుందని చెప్పేసి చెప్పే అంశం ఏంటంటే మూడో అంశం. అంటే మనకు పంచసూత్ర పథకంలో ఏవైతే స్థానిక ఉద్యోగాలు ములికి నియమాలు స్థానికులకే వర్తిస్తాయని ఏ విధంగా చెప్పారో 6 సూత్రాల పథకంలో కూడా మూడో అంశం అదే అంశాన్ని మనకు స్పష్టం చేస్తున్నది. అంటే నాన్ గెస్టెడ్ ఉద్యోగాలని స్థానికులకు ఇస్తారు,
రాష్ట్ర స్థాయి ఉద్యోగాలు మాత్రం అందరికీ ఇస్తారు, అంటే 1/3 ఫేర్ షేర్ సూత్రంగా ఇస్తారని చెప్పేసి మూడో అంశం చెప్తున్నది. ఇక నాలుగో అంశం ఏంటంటే ఉద్యోగుల యొక్క నియామకాలు, ఉద్యోగుల యొక్క సీనియారిటీ, ఉద్యోగుల యొక్క పదోన్నతులు, ఉద్యోగుల యొక్క బదిలీల విషయము చర్చకు వచ్చినప్పుడు వాటికి సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా తలెత్తినప్పుడు ఆ సమస్యల పరిష్కారం కోసము అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తారని చెప్పేసి 6 పాయింట్ ఫార్మ్లో ఉన్నటువంటి నాలుగో సూత్రం వివరిస్తుంది. 6 పాయింట్ ఫార్మ్లో ఉన్న నాలుగో సూత్రం అత్యంత ముఖ్యమైనది. అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అంటే ఉద్యోగుల నియామకాలు, పదోన్నతులు, బదిలీలు, సీనియారిటీ ఇవన్నీ అంశాలను ఎవరు పరిశీలిస్తారంటే అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ పరిశీలిస్తుంది. ఆ ట్రిబ్యునల్కి హైకోర్టులకు ఉన్న అధికారాలు ఉంటాయి, ఆ ట్రిబ్యునల్కి సుప్రీంకోర్టుకు ఉన్న అధికారాలు వస్తాయి. కాబట్టి ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పులని హైకోర్టులు కానీ సుప్రీంకోర్టులు కానీ న్యాయ సమీక్షను చేయరాదని కూడా దాంట్లో పేర్కొనడం జరిగింది. కాబట్టి ఇవన్నీ అంశాలు కూడా 371D అనే ఒక ఆర్టికల్లో పేర్కొనడం జరిగింది. కాబట్టి మొట్టమొదటి అంశం కూడా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, రెండో అంశము సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు, మూడో అంశం స్థానికుల ఉద్యోగాలు స్థానికులకు ఇస్తారు, రాష్ట్రస్థాయి ఉద్యోగాలు రాష్ట్రస్థాయిలో ఇస్తారని చెప్పేసి మూడో అంశము. నాలుగో అంశం ఏంటంటే ఆ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఏర్పడుతుందని చెప్పేసి నాలుగో సూత్రం చెప్తుంది. ఇక ఐదో సూత్రము, ఆరో సూత్రాలు ఏం చెప్తుందంటే ఐదో సూత్రము పైన చెప్పినటువంటి అంటే ములికి నియమాలు కావచ్చు, వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి కావచ్చు, సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు కావచ్చు, అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ కావచ్చు, ఇవన్నిటిని అమలు చేయడం కోసం రాజ్యాంగ సవరణ చేయాలి. ఆ రాజ్యాంగ సవరణ చేసే విధంగా రాష్ట్రపతికి అధికారం కల్పించాలి. రాష్ట్రపతి అధికారాలు కల్పించి రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడే విధంగా చూడాలి, రాజ్యాంగాన్ని సవరణ చేయాలని చెప్పేసి ఐదో అంశం చెప్తుంది. కాబట్టి పైన చెప్పినటువంటి 4 అంశాలు ఉన్న అంశాలన్నీ కూడా రాజ్యాంగ సవరణ చేసే విధంగా రాష్ట్రపతికి అధికారాలు ఇవ్వాలని చెప్పేసి ఐదో అంశం చెప్తుంది. ఇక ఆరో అంశం ఏమిటంటే పై అన్ని అంశాల అమలు కోసము ములికీ నిబంధనలు అవసరమవుతాయని చెప్తున్నారు. ములికీ నిబంధనలు అవసరమవుతాయని చెప్తున్నారు కాబట్టి అర్థం చేసుకోవాలి. కాబట్టి 6 పాయింట్ ఫార్ములా 1973 సెప్టెంబర్ 21వ తారీఖు నాడు 6 పాయింట్ ఫార్ములాని భారత ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ ప్రవేశపెట్టడం జరిగింది. ఆ యొక్క ప్రవేశపెట్టిన 6 పాయింట్ ఫార్ములాని భారత రాజ్యాంగాన్ని సవరించారు. 32వ రాజ్యాంగ సవరణ చేశారు. ఆ 32వ రాజ్యాంగ సవరణ చేసి ఆ 6 పాయింట్ ఫార్ములో ఉన్న అంశాలన్నీ కూడా ఆర్టికల్ 371Dలో పేర్కొన్నారు. ఆర్టికల్ 371Dలో పేర్కొన్నారు. ఆర్టికల్ 371Dని 1974లో దాన్ని భారత రాజ్యాంగం ఆమోదించింది. ఈ ఆమోదించిన విధంగా దాన్ని అమలుపరచడానికి 1975 అక్టోబర్ 18వ తారీఖు 1975 అక్టోబర్ 18వ తారీఖు నాడు జీవో నెంబర్ 524 గుర్తుపెట్టుకోవాలి, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ జీవో కంపల్సరీ ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతారు. జీవో నెంబరు 524E అనే ఒక జీవోని సెంట్రల్ గవర్నమెంట్ జారీ చేసింది. ఆ సెంట్రల్ గవర్నమెంట్ జారీ చేసిన జీవోకు అనుబంధంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా మరొక జీవోని జారీ చేసింది. ఆ జీవో నెంబర్ ఎంత అంటే 674. ఈ జీవోని 1973 అక్టోబర్ 20వ తారీఖు నాడు జారీ చేశారు. ఇక్కడ మనకు 3 తేదీలు వచ్చినాయండి. ఆ 3 తేదీలు మీరు ఒకసారి పరిశీలిస్తే 1973 సెప్టెంబర్ 21వ తారీఖు నాడు ప్రవేశపెట్టినది 6 పాయింట్ ఫార్ములా పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. దాన్ని 32వ రాజ్యాంగ సవరణ రూపంలో భారత రాజ్యాంగాన్ని సవరించారు. దానికి సంబంధించిన ఆర్టికల్ 371Dని ఆ 371Dని అమలు చేయడానికి జారీ చేసిన జీవో 524E అనేక జీవోని 1975 అక్టోబరు 18వ తారీఖున జారీ చేశారు. ఇదే జీవోని తెలుగు అకాడమీలో తప్పుగా ముద్రించారండి. ఈ యొక్క జీవోని 524E అనే ఒక జీవోని 542Eగా మార్చి దాన్ని పబ్లిష్ చేయడం జరిగింది. అంటే అక్కడ ఉన్నటువంటి 4 అనే అక్షరాన్ని దాన్ని తారుమారు చేసి అభ్యర్థులని కన్ఫ్యూజ్ చేసి ఒక ప్రయత్నం చేశారు. కాబట్టి విద్యార్థులు గమనించాలి. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ జారీ చేసిన జీవో 524E అనే ఒక జీవోని జారీ చేయడం జరిగింది. దానికి అనుబంధంగా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 674. కాబట్టి 674 ప్రకారం 674 జీవో ప్రకారము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 6 జోన్లుగా మార్చారు.
674 జీవో ప్రకారము ఉద్యోగాలని 4 రకాలుగా విభజించారు. ఈ జీవో ప్రకారం తెలంగాణ ప్రాంతీయ బోర్డును ఏర్పాటు చేశారు. తెలంగాణ కల్పించిన రక్షణలు మొత్తం కూడా రద్దు చేయడం అనేది జరిగింది. కాబట్టి 674 జీవో ప్రకారము రాష్ట్రం 6 జోన్లు. జోను 1, జోను 2, జోను 3 ఈ 3 జోన్లు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినవి. 4వ జోను రాయలసీమకు సంబంధించినది. 5, 6 జోన్లు తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ యొక్క జోన్లు. నెంబర్ 1 జోన్లో శ్రీకాకుళము, విజయనగరము, విశాఖపట్నం. నెంబర్ 1 జోన్లో శ్రీకాకుళము, విజయనగరము, విశాఖపట్నం. 2వ జోన్లో తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ అనేవి 2వ జోన్లో ఉన్నటువంటి జిల్లాలు. ఇక 3వ జోన్ పరిశీలిస్తే గుంటూరు, ప్రకాశము, నెల్లూరు ఈ 3 జిల్లాలు కూడా 3వ జోన్లో ఉన్నాయి. ఇక 4వ జోన్లు రాయలసీమ జిల్లాలు. 4వ జోన్లో ఉన్నటువంటి అనంతపురము, కడప, కర్నూలు, చిత్తూరు ఇవి 4వ జోన్కు సంబంధించిన అంశాలు. అనంతపురము, కడప, కర్నూలు, చిత్తూరు అనేవి 4వ జోన్కు సంబంధించిన అంశాలు. ఇక 5వ జోన్ను పరిశీలిస్తే ఉత్తర తెలంగాణ ప్రాంతము 5వ జోన్. వరంగల్లు, కరీంనగరు, ఆదిలాబాదు, ఖమ్మం. ఖమ్మము ఉత్తర తెలంగాణలో ఉన్న 4 జిల్లాలు 5వ జోన్లో భాగం ఉన్నాయి. ఇక 6వ జోన్ మనం పరిశీలిస్తే నల్లగొండ, మహబూబ్నగర్. వెనుకబడిన జిల్లాలు అంటే నల్లగొండ, మహబూబ్నగర్, హైదరాబాదు, రంగారెడ్డి, మెదకు, నిజామాబాద్. 6 జిల్లాలు ఉన్నాయి. 6వ జోన్లో భాగంగా 6 జిల్లాలు ఉన్నాయి. 1 మహబూబ్నగర్, 2వది నల్లగొండ, 3వది హైదరాబాదు, 4వది రంగారెడ్డి, 5వది మెదకు, 6వది నిజామాబాద్. మనకి ఎగ్జామ్లో గతంలో ఒకసారి క్వశ్చన్ అడిగారు, హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి జిల్లాలు ఏమిటి అని అడిగారు. హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి జిల్లాలు ఒక నిజామాబాద్ తప్ప, 6వ జోన్లో భాగంగా ఉన్నటువంటి ఒక నిజామాబాద్ తప్ప మిగతా జిల్లాలన్నీ కూడా హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నవి. అంటే హైదరాబాదు, రంగారెడ్డి, మెదక్ 3 జిల్లాలు కలిసే ఉంటవి. కాబట్టి ఆ 3 జిల్లాలు హెచ్ఎండిఏ పరిధిలోకి వస్తవి. అంటే ఇవాళ పటాన్ చెరువు కానీ, రామచంద్రాపురం కానీ ఇవన్నీ హైదరాబాదులో భాగంగా మెదక్ జిల్లాలో ఉన్నవి. రంగారెడ్డి, హైదరాబాద్ అంటే ఎలాగా కలిసిపోయినవి. ఇక నల్గొండ జిల్లాలోని భువనగిరి వరకు, చౌటుపల్లి వరకు ఉన్నదంతా కూడా హెచ్ఎండిఏ పరిధిలోకి వస్తుంది. దాంతోపాటు మహబూబ్నగర్ జిల్లాలో షాద్నగర్ వరకు ఉన్న ప్రాంతం కూడా హెచ్ఎండిఏ పరిధిలోకి వస్తాయి. కాబట్టి హెచ్ఎండిఏ పరిధిలోని జిల్లాల సంఖ్య 5 జిల్లాలు. అంటే 6వ జోన్లో ఉన్నటువంటి ఒక నిజామాబాద్ తప్ప మిగతా జిల్లాలని కలిపితే హెచ్ఎండిఏ పరిధిలో పిలుస్తాం. కాబట్టి మనకు 674 జీవో ప్రకారము రాష్ట్రాన్ని 6 జోన్లుగా విభజించారు. మొదటి 3 జోన్లు ఆంధ్ర ప్రాంతము, 4వ జోన్లు రాయలసీమ ప్రాంతము, 5, 6 జోన్లు తెలంగాణ ప్రాంత అంశాన్ని అభ్యర్థులు గమనించాలి. దానితో పాటుగా ఈ యొక్క 6 పాయింట్ ఫార్ములా ప్రకారము 674 జీవో ప్రకారము ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఉద్యోగాలన్నీ 4 భాగాలు చేశారు. 1 జిల్లా స్థాయి ఉద్యోగాలు, 2వది జోనల్ స్థాయి ఉద్యోగాలు, 3వది నిర్ణీత గెస్టెడ్ స్థాయి ఉద్యోగాలు, 3వది, 4వది రాష్ట్ర స్థాయి ఉద్యోగాలు. జిల్లా స్థాయి ఉద్యోగాలలో లోకల్ కోట 80%, 20% ఓపెన్ కోట. కానీ ఓపెన్ కోట అని అభ్యర్థులందరూ నాన్ లోకల్ కోట అని చెప్పేసి గందరగోళపడతారు. కాబట్టి ఇది నాన్ లోకల్ కోట అని అసలు లేదండి. కేవలం ఉన్నది ఏమిటంటే ఓపెన్ కోటానే ఉంది. కాబట్టి జిల్లా స్థాయి ఉద్యోగాలల్లో 80%, 80% జిల్లా స్థాయిలో నింపుతారు, 20% ఓపెన్ కోటాలు నింపుతారు. అలాగే జోనల్ స్థాయిలో 70% లోకల్ కోట, 30% ఓపెన్ కోట. అలాగే నిర్ణీత గెస్టెడ్ స్థాయి ఉద్యోగాలల్లో లోకల్ కోట 60%, ఓపెన్ కోట 40%. అలాగే రాష్ట్ర స్థాయి ఉద్యోగాలలో 1/3 అంటే 3 ఉద్యోగాలు అంటే ఒక ఉద్యోగం తెలంగాణకి ఇస్తారు, మరో ఉద్యోగం రాయలసీమ, మరొక ఉద్యోగం ఆంధ్ర ప్రాంతానికి. అంటే రాష్ట్ర స్థాయి ఉద్యోగాలు అంటే 14Fలో పేర్కొన్నటువంటి ఉద్యోగాలన్నీ కూడా 1/3 రేషియోలు అంటే ఫేర్ షేర్ సూత్రంలో. అంటే మరొక జీవోను జారీ చేశారు. దానికోసము 728 జీవో ప్రకారం
రాష్ట్రంలోని రాష్ట్ర స్థాయి ఉద్యోగాలన్నీ ఫెయిర్ షేర్ సూత్రం కింద నింపుతారని చెప్పేసి జీవో నెంబర్ 728ని జారీ చేయడం జరిగినది. కాబట్టి ఈ 6 పాయింట్ ఫార్ములా ప్రకారం జిల్లా స్థాయి, జోనల్ స్థాయి, మల్టీ గెస్టెడ్ స్థాయి అంటే గెస్టెడ్ స్థాయి ఉద్యోగాలు, అలాగే రాష్ట్ర స్థాయి ఉద్యోగాలు. అంటే జిల్లా స్థాయి ఉద్యోగాలు అంటే కానిస్టేబుల్ ఉద్యోగాలు, డిఎస్సి టీచర్ పోస్టులు. జోనల్ స్థాయి ఉద్యోగాలంటే తహసీల్దార్లు, ఎస్ఐలు, జూనియర్ లెక్చరర్లు. అలాగే గెస్టెడ్ స్థాయి ఉద్యోగాలంటే ఆర్డీఓ, ఎంపీడీఓ, డిగ్రీ లెక్చరరు మరియు డిఎస్పి లాంటి ఉద్యోగాలన్నీ కూడా గెస్టెడ్ స్థాయి ఉద్యోగాలుగా పిలువబడుతున్నవి. కానీ సీమాంధ్రులు ఏ విధంగా మార్చారంటే ఈ యొక్క ఓపెన్ కోటాని కంప్లీట్గా నాన్ లోకల్ కోటాగా మార్చేసి ఆ ఉద్యోగాలు మొత్తం కూడా కబ్జా పెట్టడం జరిగింది. నాన్ లోకల్ అంటే ఓపెన్ కోటా ఉద్యోగాలు మొత్తం కూడా నాన్ లోకల్ కోటాగా మార్చారు. అంటే ఎలా మార్చారంటే ముందుగాల మనకు ఏదైనా ఉద్యోగం కోసము ఒక ఉత్తర్వు వెలువడినప్పుడు, ఒక ఉద్యోగ నియామక ప్రకటన అనేది వెలువడిన తర్వాత ఉద్యోగాలు నింపేటప్పుడు ముందుగాల లోకల్ కోటాలో ఉన్నటువంటి ఉద్యోగాలను నింపాలి. లోకల్ కోటాలోని ఉద్యోగాలు నింపితే టాప్లో ఎవరుంటే అవన్నీ కూడా ఓపెన్ కోటాలు వెళ్ళిపోతాయి. ఉదాహరణకు 100 మంది 100 ఉద్యోగాలు ఉంటే 100 మందికి మొట్టమొదటి 100 మందికి ఆ ఉద్యోగాలు ఇచ్చేసేయాలి. అంటే ఆ 100 లోపు ర్యాంకులలో రాయలసీమ ప్రాంతం వాళ్ళు ఉండొచ్చు, తెలంగాణ వాళ్ళు ఉండొచ్చు, ఆంధ్ర వాళ్ళు ఉండొచ్చు. ఎవరున్నా కూడా 100 లోపు ర్యాంకుల ఉద్యోగాలన్నీ కూడా ఇచ్చివేయాలి. కానీ మొట్టమొదటిసారిగా ఓపెన్ కోటా ఉద్యోగాలు నింపకుండా లోకల్ కోటా నింపేస్తారు. ఆ లోకల్ కోటా నింపేటప్పుడు తెలంగాణ వాళ్ళందరూ లోకల్లో వెళ్ళిపోతే అప్పుడు నాన్ లోకల్ అంటే ఓపెన్ కోటాలో ఉన్నటువంటి 250 ర్యాంక్ వచ్చిన అభ్యర్థి కూడా ఈ స్థానిక కోటాలు మొత్తం వెళ్ళిపోయినప్పుడు 250 ర్యాంకు అభ్యర్థి కూడా ముందుకు వచ్చేసి ఓపెన్ కోటాలో ఉద్యోగాలు అనేవి కొల్లగొట్టారు. కాబట్టి సీమాంధ్రులంతా తెలంగాణ ప్రాంత ఉద్యోగాలన్నీ నాన్ లోకల్ కోటాగా మార్చేసి ఆ కోటాను మొత్తం కూడా కబ్జా పెట్టే ప్రయత్నం చేశారు. అలా కబ్జా పెట్టిన కారణంగానే 1975 నుంచి 2014 మధ్య దాదాపు 3.5 లక్షల నుంచి 4 లక్షల ఉద్యోగాలు సీమాంధ్రులు కొల్లగొట్టడం జరిగినది. అంటే 1956 నుంచి 1968 నాటికి వశిష్ఠ భార్గవ లాంటి లెక్కల కమిటీలు చెప్పిన లెక్కల ప్రకారము సీమాంధ్రులు కొల్లగొట్టిన ఉద్యోగాల సంఖ్య 22,000 ఉద్యోగాలు. 610 జీవో ప్రకారం 1975 నుంచి 1984 మధ్య సీమాంధ్రులు కొల్లగొట్టిన ఉద్యోగాలు 58,962 ఉద్యోగాలు. 58,962 ఉద్యోగాల్ని కొల్లగొట్టడం జరిగింది. కాబట్టి అభ్యర్థులు గుర్తుపెట్టుకున్న అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ విధంగా జిల్లా స్థాయి, జోనల్ స్థాయి, నిర్ణీత గెస్టెడ్ స్థాయి, రాష్ట్ర స్థాయి ఉద్యోగాలు విభజించారు. ఈ యొక్క జీవో నెంబర్ 674 ప్రకారం లేదా జీవో నెంబర్ 520 524 ప్రకారం లేదా 371D యొక్క ఆర్టికల్ ప్రకారం. దానితో పాటు ఈ యొక్క స్థానిక నియమాలు అనేవి పెద్ద మనుషుల ఒప్పందం కంటే ముందు 15 సంవత్సరాలు ఉండే లోకల్ అంటే పెద్ద మనుషుల ఒప్పందంలో 12 ఏళ్లను పేర్కొన్నారు. దాన్ని 6 సూత్రాల పథకం ప్రకారం 6 పాయింట్ ఫార్ములా ప్రకారము ఆ స్థానిక నియమాలని 4 సంవత్సరాలకే తగ్గించేశారు. దీంతో 4 సంవత్సరాలకే తగ్గించిన కారణంగా సీమాంధ్రులు అనే వాళ్ళు దొంగ సర్టిఫికేట్లు సృష్టించేసి కేవలం 4 సంవత్సరాలు మేము ఇక్కడే ఉన్నామని చెప్పేసి ఖమ్మం జిల్లాలో ఉన్నట్టుగా హైదరాబాద్ జిల్లాలో ఉన్నటువంటి తహసీల్దార్లకు లంచాల రూపాయలు ఇచ్చేసి ఒక లోకల్ సర్టిఫికేట్ తెచ్చుకొని చాలామంది సీమాంధ్రులు లోకల్గా తమ యొక్క స్థానాన్ని మార్చుకోవడం జరిగినది. కాబట్టి ఈ విధంగా ఉద్యోగాలు కొల్లగొట్టే ప్రయత్నం చేశారు. కాబట్టి 6 పాయింట్ ఫార్ములా కారణంగా ప్రతి వ్యక్తి కూడా లోకల్గా మారిపోయిండు. అంటే వాళ్ళ తండ్రి అనేవాడు ఇక్కడికి వలస రావడం జరిగింది. తండ్రి తర్వాత కొడుకు కూడా లోకల్గా మారిపోయి తెలంగాణ ప్రాంత ఉద్యోగాలు మొత్తం కూడా కొల్లగొట్టే ప్రయత్నం చేశారు. కాబట్టి ఎక్కువ ఉద్యోగాలు దేని ప్రకారం కొల్లగొట్టారంటే 6 పాయింట్ ఫార్ములా ప్రకారం ఒక సీమాంధ్రులు అనే వాళ్ళు తెలంగాణ ప్రాంత ఉద్యోగాలు ఉండడానికి చాలా ఈజీగా మారిపోయింది. అంటే లోకల్ అనే పదము ఇంతకుముందు 15 సంవత్సరాలు ఉంటే 12 ఏళ్ళకు కుదించబడింది. ఆ 12 ఏళ్ళని కాస్త 4 సంవత్సరాలకు కుదించేసరికి ఉద్యోగాలు మొత్తం కూడా వాళ్ళు మొత్తం కూడా ఆక్యుపై చేయడానికి ఒక అవకాశంగా, మంచి అవకాశంగా మారిపోయినది. అంటే ఇక్కడ 4 ఇయర్స్ అనేది చాలా సింపుల్గా అయిపోయి అందరూ కూడా లోకల్గా మారిపోయి సీమాంధ్ర నుంచి వచ్చినటువంటి వలస కార్మికులందరూ కూడా లోకల్గా మారిపోయి తెలంగాణ ఉద్యోగాలు కొల్లగొట్టే ఒక ప్రయత్నం చేశారు. కాబట్టి ఈ 3 అంశాలు గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 1 కండిషన్ ఏంటంటే రాష్ట్రం అనేది 6 జోన్లుగా మారింది. నెంబర్ 2 కండిషన్ ఏంటంటే ఉద్యోగాలన్నీ 4 రకాలుగా మారిపోయాయి. నెంబర్ 3 కండిషన్ ఏంటంటే ఆ 15 సంవత్సరాల లోకల్ కాస్త 4 సంవత్సరాలు తగ్గిపోయింది. దానితో పాటు తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాలు ఏమిటంటే 6 సూత్రాల పథకం ప్రకారం అప్పటి వరకు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి నిధులని ఎలా ఖర్చు పెట్టాలి,
ఎంత ఖర్చు పెట్టారు, సపరేట్గా బడ్జెట్ చూపించే ఆచారం ఉండేది. కానీ 6 పాయింట్ ఫార్ములా ప్రకారం సపరేట్గా బడ్జెట్ చూసే ఆచారం కూడా కంప్లీట్గా రద్దు చేయబడింది. దానితో పాటుగా ములికీ నిబంధనలు కంప్లీట్గా రద్దయిపోయినవి. అంటే కేవలం 4 సంవత్సరాలు నామకే వాస్తుగా ఉండేవి, మిగతా అంతా కూడా రద్దుపోవడం జరిగింది. అంటే బడ్జెట్ వెళ్ళిపోయింది. తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి మండలి కూడా కంప్లీట్గా రద్దయిపోయినది. దాని స్థానంలో తెలంగాణ ప్రాంతీయ బోర్డులని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 74లో ఏర్పాటు చేసినది. ఆ తెలంగాణ ప్రాంతీయ బోర్డులో అంటే 5వ జోన్కి ఒక బోర్డు ఉంటుంది, 6వ జోన్కి ఒక బోర్డు ఉంటుంది, 1వ జోన్కి ఒక బోర్డు ఉంటుంది. ఈ విధంగా తెలంగాణ ప్రాంతీయ బోర్డు ఏర్పాటు చేశారు. ఆ బోర్డులో దాదాపుగా 25 మంది సభ్యులు ఉంటారు, 20 మంది ఎమ్మెల్యేలు, ఒక కమిటీ చైర్మన్, 3 ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి నిపుణులు, మరొక నిపుణుడు, మొత్తంగా 25 మంది సభ్యులతోటి తెలంగాణ ప్రాంతీయ బోర్డులు ఏర్పాటు చేశారు. ఆ తెలంగాణ ప్రాంతీయ బోర్డులో 74 నుంచి 85 వరకు ఎన్టీఆర్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చే వరకు తెలంగాణ ప్రాంతీయ బోర్డులు ఉన్నాయి. కానీ ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార వ్యవస్థ 2 వద్ద ఉండొద్దని చెప్పేసి తెలంగాణ ప్రాంతీయ బోర్డుకు రద్దు చేశారు. దీనితోటి తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాలని ప్రశ్నించే ఒక అధికార వ్యవస్థ కూడా లేకుండా అయిపోయి తెలంగాణ ప్రాంత మిగులు నిధులు మొత్తం కూడా సీమాంధ్ర ప్రాంతానికి తరలించడానికి తెలంగాణ ప్రాంతీయ బోర్డుల రద్దు కూడా ఒక అవకాశంగా మారింది. సీమాంధ్రుల అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ విధంగా ఒక తెలంగాణ ప్రాంతీయ బోర్డులు, బడ్జెట్ కంప్లీట్గా రద్దు కావడము, దానితో పాటు ఉద్యోగాల విభజన కూడా 14F కింద సచివాలయ ఉద్యోగాలు, శాఖాధిపతి కార్యాలయాలు, రాష్ట్ర స్థాయి కార్యాలయాలు, స్పెషల్ ఆఫీసులు, మేజర్ డెవలప్మెంట్ ప్రాజెక్టులు, దాంతోపాటు హైదరాబాదులో ఉన్నటువంటి పోలీసు ఉద్యోగాలను అందరికీ వర్తిస్తాయని చెప్పేసి 6 పాయింట్ ఫార్ములాలో పేర్కొనడం జరిగింది. ఆ 6 పాయింట్ ఫార్ములాలోని 14Fలో ఉన్నటువంటి హైదరాబాదు పరిధిలో ఉన్నటువంటి పోలీసు ఉద్యోగాలు అందరికీ వర్తిస్తాయని దాంట్లో పేర్కొంటే, అదే అంశం 2009 అక్టోబర్ 9వ తారీఖున సుప్రీంకోర్టులో తెలంగాణ వాదులు కేసు ఇస్తే హైదరాబాద్లోని పరిధిలోని ఉద్యోగాల యొక్క ప్రమోషన్లు కానీ, ఉద్యోగాల నియామకాలు కానీ మొత్తం అందరికీ వర్తిస్తాయని సుప్రీంకోర్టు తీర్పిస్తే, దాని మీద ఉద్యోగ సంఘాలు మొత్తం కూడా పెద్ద ఎత్తున గర్జించడం జరిగింది, ఉద్యోగ గర్జన నిర్వహించడం జరిగింది. ఆ 14Fను ఆధారం చేసుకుని కేసీఆర్ ఉద్యమాన్ని మళ్ళీ పట్టాలపైకి ఎక్కించడం జరిగింది. ఆ పట్టాలపైకి ఎక్కించిన అంశం ఏమిటంటే 6 పాయింట్ ఫార్ములాలో ఉన్నటువంటి 14F అనే అంశాన్ని కూడా అభ్యర్థులు గమనించాలి. కాబట్టి ఈ విధంగా ఫేర్ షేర్ సూత్రం కింద జీవో నెంబర్ 728ని జారీ చేశారు. దానితో పాటు హైదరాబాద్ అనేది 6వ జోన్లో భాగమే, అది ఫ్రీ జోను కాదు, 7వ జోను కాదని చెప్పేసి మనకి 729 అనే జీవో ప్రకారము హైదరాబాద్ అనేది 6వ జోన్లో భాగమని చెప్పేసి స్పష్టంగా పేర్కొనడం జరిగింది 729 యొక్క జీవో ప్రకారం. కానీ చాలాసార్లు సీమాంధ్రులు హైదరాబాద్ని ఫ్రీ జోన్ అని 7వ జోన్ అని చెప్పేసి ఉద్యోగాలు కొల్లగొట్టే ప్రయత్నం చేశారు. కానీ హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ, అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ కానీ ఏ ఒక్కటి కూడా హైదరాబాద్ ఫ్రీ జోన్ అని చెప్పేసి ఎక్కడ కూడా పేర్కొనలేదు. ఆ అంశాన్ని గిరిగ్లాని గారు తమ యొక్క రిపోర్ట్లో స్పష్టంగా పేర్కొన్నారు. హైదరాబాద్ అనేది 6వ జోన్లో భాగమే తప్ప వేరే జోన్లోనే కాదని చెప్పి స్పష్టంగా పేర్కొన్నారు. ఈ యొక్క 6 పాయింట్ ఫార్ములాలో 14Fలో పేర్కొనబడిన మరికొన్ని ఉద్యోగాలు ఉన్నాయి. ఆ మరికొన్ని ఉద్యోగాలు ఏంటంటే, ఉదాహరణకు యూనివర్సిటీ లాంటి ఉద్యోగాలు, యూనివర్సిటీ ఉద్యోగాలు కానీ, అంటే రాష్ట్ర స్థాయిలో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కొన్ని ఉద్యోగాలు కూడా దాని పరిధిలోకి రాకుండా చేశారు. దానితోటి ఏదైతే పరిధిలోకి రాలేదో, పరిధిలోకి రాని ప్రతి ఉద్యోగాన్ని సీమాంధ్రులు కొల్లగొట్టే ప్రయత్నం చేశారు. కాబట్టి 6 పాయింట్ ఫార్ములా అనేది 6 సూత్రాల పథకం అనేది సీమాంధ్రకు స్వర్గధామంలా మారింది. తెలంగాణ ప్రాంతంలో ఉద్యోగాలను కొల్లగొట్టడానికి ఒక ఆస్కారంగా మారిపోయింది. ఆస్కారంగా మారిపోయిన కారణంగానే తర్వాత కాలంలో వచ్చిన ఒక జీవో ఏమిటంటే 610 అనే ఒక జీవోని తెలంగాణ వాదులు ఆందోళన నిర్వహిస్తే 610 అనే జీవోని తర్వాత కాలంలో ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యమంత్రుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకు మొట్టమొదటి ముఖ్యమంత్రి నీలం సంజీవ్ రెడ్డి 1956 నుంచి 60 వరకు పనిచేశారు. ఈయన కాలంలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఏర్పడింది, అంటే ఏపీఎస్ఆర్టీసీ ఏర్పడడం జరిగింది. అలాగే విద్యుత్ డిపార్ట్మెంట్ కూడా ఏర్పడడం జరిగింది. దాని తర్వాత మనకు ముఖ్యమంత్రిగా వచ్చిన వ్యక్తి దామోదరం సంజీవయ్య. అంటే నీలం సంజయ్ రెడ్డి కాలంలో రాజకీయంగా అనగదొక్కే ఒక ప్రయత్నం జరిగింది. అంటే ఒక డిప్యూటీ సీఎం పదవి ఇవ్వకపోవడం, తెలంగాణ వాళ్ళకు తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి మండలిని కూడా 56లోనే ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటే దాన్ని 58 వరకు అమలు చేయకపోవడం, ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోవడం, రాజకీయంగా ఇబ్బందులు పాల్చేసే ప్రయత్నము మొట్టమొదటిసారి నీలం సంజయ్ రెడ్డి కాలంలో జరిగింది. ఆ తర్వాత కొంత న్యాయం జరిగే ప్రయత్నము
ఆ తర్వాత 1960 నుంచి 62 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి దామోదర సంజీవయ్య కాలంలో కొంత న్యాయం జరిగే ప్రయత్నం జరిగింది. ఆ కాలంలో మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఒక వ్యక్తికి ఒక డిప్యూటీ సీఎం కేవీ రంగారెడ్డికి ఇవ్వడం జరిగినది. ఆయన 60 నుంచి 62 వరకు కొంత న్యాయం చేసే ప్రయత్నం చేశాడు. మొట్టమొదటిసారిగా దామోదర సంజీవయ్య కాలంలోనే ఎస్సీ ఎస్టీలకు మిగిలిపోయిన ఉద్యోగాలన్నీ మళ్ళీ ఎమ్మటే నింపకుండా బ్యాక్లాగ్ సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రారంభించిన ఎవరి కాలంలో అంటే దామోదరము సంజీవయ్య కాలంలో బ్యాక్లాగ్ పోస్ట్ అనే సిస్టాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దామోదర సంజీవయ్య కేంద్రంలో ఏసీ అధ్యక్షుడిగా వెళ్ళిపోతే ఆయన స్థానంలో మళ్ళీ ముఖ్యమంత్రిగా వచ్చిన వ్యక్తులు అంటే నీలం సంజీవ్ రెడ్డి. అంటే దామోదర సంజీవయ్య ముఖ్యమంత్రి అయినప్పుడు ఏసీసీ అధ్యక్షుడిగా పనిచేసింది నీలం సంజీవ్ రెడ్డి. నీలం సంజీవ్ రెడ్డి ఏసీ అధ్యక్ష పదాన్ని కిందికి వదులుకొని దామోదర సంజీవయ్య మళ్ళీ పైకి ఏఎస్సీ అధ్యక్షుడు వెళ్ళిపోవడం జరిగింది. 62 నుంచి 64 వరకు నీలం సంజీవ్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ రోడ్డు ట్రాన్స్పోర్ట్ విషయంలో అంటే ఆ యొక్క ప్రైవేటు వెహికల్స్ సంబంధించి బస్సులకు సంబంధించి జాతీయకరణ నేపథ్యంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి అప్పుడున్నటువంటి పిడితెల్ల రంగారెడ్డి నీలం సంజీవ్ రెడ్డి మధ్య వచ్చిన అభిప్రాయ భేదాల కారణంగా వాళ్ళు హైకోర్టులో కేసు ఇస్తే ఆ నేపథ్యంలో నీలం సంజీవ్ రెడ్డి 64లో రాజీనామా చేశారు. ఆ తర్వాత నీలం సంజీవ్ రెడ్డి పార్లమెంటు యొక్క లోక్సభ స్పీకర్గా పనిచేశాడు. ఆ తర్వాత కేంద్ర అలాగే రాష్ట్రపతిగా పనిచేశాడు. అంటే నీలం సంజీవ్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, లోక్సభ స్పీకర్గా, అలాగే రాష్ట్రపతిగా అన్ని పదవులని అలంకరించిన వ్యక్తులు అంటే నీలం సంజీవ్ రెడ్డి. అదేవిధంగా తెలంగాణ ప్రాంతానికి మొట్టమొదటిసారిగా తీవ్రమైన అన్యాయం చేయడానికి ప్రయత్నం చేసిన వ్యక్తి ఎవరంటే నీలం సంజీవ్ రెడ్డి. ఆ తర్వాత పనిచేసిన ముఖ్యమంత్రి ఎవరంటే దామోదర సంజీవయ్య. దామోదర సంజీవయ్య తర్వాత మళ్ళీ నీలం సంజీవ్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. అలా ముఖ్యమంత్రి రాజీనామా చేసినప్పుడు ఆయన స్థానంలో కాసు బ్రహ్మానంద రెడ్డి ముఖ్యమంత్రి కావడం జరిగింది. 64 నుంచి 71 సెప్టెంబర్ వరకు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి కాసు బ్రహ్మానంద రెడ్డి జై తెలంగాణ ఉద్యమం హింసాత్మకంగా మారడానికి, జై తెలంగాణ ఉద్యమంలో 370 మంది మరణాలు రావడానికి, తెలంగాణ ప్రాంతం యొక్క అస్తిత్వం మీద దాడి మొదలు కావడానికి, తెలంగాణ వాళ్ళని అవమానపరిచే విధంగా మాట్లాడిన వ్యక్తులు అంటే కాసు బ్రహ్మానంద రెడ్డి. ఒక 2 ఉదాహరణలు చెప్తా మీకు. జై చొక్కారావు తెలంగాణ ప్రాంతీయ సంఘం అధ్యక్షుడిగా ఉన్నటువంటి జై చొక్కారావు యొక్క శ్రీరామ్ సాగర్కి ఎక్కువ నిధులు కేటాయించామండి, అది పునాదుల వద్దనే ఆగిపోయినది, అది ముందుకు కదలడం లేదని చెప్పేసి చొక్కారావు ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద చెప్పే ప్రయత్నం చేస్తే వెటకారంగా మాట్లాడుతూ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు యొక్క పునాదులు పిల్లర్స్ చాలా గట్టిగా ఉన్నాయి, ఇప్పుడు ఏం కూలిపోవు, మీరు తొందరపడాల్సిన అవసరం ఏం లేదు, ఇప్పుడే ప్రాజెక్టులు కట్టాల్సిన అవసరం లేదని చెప్పేసి ఇండైరెక్ట్గా మాట్లాడిన వ్యక్తులు అంటే కాసు బ్రహ్మానంద రెడ్డి. అలాగే టిఎస్ సదాలక్ష్మి అసెంబ్లీలో మాట్లాడుతూ ఏమండి ముఖ్యమంత్రి గారు మా యొక్క కోట్ల రూపాయలు కోట్లు ఏమయ్యాయి అని చెప్పేసి ఆమె అసెంబ్లీలో ప్రశ్నిస్తే ఏ కోట్లండి, తెల్ల కోట్ల నల్ల కోట్ల అంటే వేసుకునే కోట్ అని చెప్పేసి వెటకారంగా మాట్లాడే ఉద్దేశం చేసిన వ్యక్తి కాసు బ్రహ్మానంద రెడ్డి. కానీ టిఎస్ సదాలక్ష్మి అడిగిన ప్రశ్న ఏమిటంటే మా యొక్క మిగిలిన నిధులు కోట్ల రూపాయలు ఏమయ్యాయని చెప్పేసి ఆమె క్వశ్చన్ చేస్తే కాసు బ్రహ్మానంద రెడ్డి ఎగతాళి చేస్తూ అవమానకరంగా మాట్లాడేదిగా ఏ కోట్లండి, తెల్ల కోట్ల నల్ల కోట్ల అని చెప్పేసి వెటకారాలు చేస్తూ తెలంగాణ ఉద్యమంలోకి సీమాంధ్ర గుండాలను పంపిస్తూ తెలంగాణ ఉద్యమం పక్కదారి పట్టే విధంగా తయారు చేయాలని చెప్పేసి సీమాంధ్ర గుండాల చేత తెలంగాణ మీద దాడి చేస్తూ ఒక హింసాత్మక సంఘటనలకి 370 మంది మరణానికి ఎన్నోసార్లు కాల్పులకి తన పదవిని కాపాడుకోవడం కోసము తెలంగాణ నాయకులకే ఉప ముఖ్యమంత్రి, తెలంగాణ మా నాయకులకే హోంమంత్రిత్వ శాఖలు ఇచ్చేసి తెలంగాణ ఉద్యమాన్ని వాళ్ళ చేత అణచివేయించిన వ్యక్తులు అంటే కాసు బ్రహ్మానంద రెడ్డి. చివరికి జై తెలంగాణ ఉద్యమ కారణంగా ఆయన తన యొక్క పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఆ తర్వాత పివి నరసింహారావు ముఖ్యమంత్రికి వచ్చారు. పివి నరసింహారావు తెలంగాణ ప్రాంతానికి ఒక ముఖ్యమంత్రి పివి నరసింహారావు అయితే ఆయన ఎక్కువ కాలం ఉంచకుండా ఆయనని దించేసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత రాష్ట్రపతి పాలన వచ్చింది. రాష్ట్రపతి పాలన తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థిగా వచ్చిన వ్యక్తులు అంటే జలగం వెంగళరావు. ఈ జలగం వెంగళరావు 73 డిసెంబర్ 10వ తారీఖు నాడు రాష్ట్రపతి పాలన అనంతరము ముఖ్యమంత్రిగా రావడం జరిగింది. అంటే 73లో రాష్ట్రపతి పాలన ప్రవేశపెట్టినప్పుడు అసెంబ్లీని సుప్తావస్థలో ఉంచారు. ఆ తర్వాత మళ్ళీ అదే అసెంబ్లీని కొనసాగించారు. జలగం వెంగళరావు 73 నుంచి 78 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన కాలంలో తెలుగు ప్రపంచ మహాసభలు జరిగినవి. ఇతని కాలంలోనే తెలుగు ఆధిపత్య ధోరణి మొదలైంది. శంకరాంబాడి సుందరాచార్య రాసినటువంటి మా తెలుగు తల్లికి మల్లెపూదండ అనే ఒక గేయాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చారు. దానితో పాటుగా తెలుగు ప్రపంచ మహాసభలు తీసేసి తెలుగు జాతి ఔన్నత్యం అనే పేరుతోటి తెలంగాణ జాతి ఔన్నత్యాన్ని అణిచివేసే ఒక ప్రయత్నం జరిగింది జలగం వెంగళరావు కాలంలో.
ఆ తర్వాత మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి కావడం జరిగింది. మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఉద్యోగులకు పదవీ విరమణ వయసుని 55 నుంచి 58కి పెంచాడు. దానితో పాటు తను వ్యతిరేకించినటువంటి వందే మాతర రామచంద్రరావుకి అధికార భాషంగం ఇచ్చాడు. అలాగే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి పుచ్చలపల్లి సుందరయ్యకు డ్రైనేజీ బోర్డు చైర్మన్ పదవి ఇచ్చారు. దానితో పాటు తన యొక్క 60 సంవత్సరాల షష్ఠపూర్తి మహోత్సవాలని చాలా బ్రహ్మాండంగా చాలా ఘనంగా జరుపుకునే ఒక ప్రయత్నం చేసి తీవ్రమైన విమర్శల పాలై చివరికి మర్రి చెన్నారెడ్డి మీద సీమాంధ్ర పత్రికలు ఎదురుదాడి చేసి ఆయన తీవ్రంగా నష్టం చేసే ప్రయత్నం చేసినప్పుడు సీమాంధ్రులందరూ కలిసి మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి పదవికి తొలగిస్తే ఆయన స్థానంలో టంగుటూరి రంజయ్యని ముఖ్యమంత్రిగా చేయడం జరిగినది. అలా టంగుటూరి రంజయ్య ముఖ్యమంత్రి అయిన సందర్భంలో ఆయన మొట్టమొదటిసారిగా అతిపెద్ద ఉన్నటువంటి ఒక మంత్రిమండలిని ఏర్పాటు చేశాడు. దాదాపుగా 61 మందితోటి ఒక పెద్ద మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. ఆ మంత్రివర్గాన్ని ఎయిర్ బస్తో పోల్చారు. దాంతో విమర్శల పాలైతే తన మంత్రివర్గాన్ని మళ్ళీ 45 మందికి తగ్గించడం జరిగింది టంగుటూరి రంజయ్య కాలంలో. ఆయన ఒక పివి నరసింహరావు తర్వాత అంతే స్థాయిలో ఒక ప్రత్యేకమైన ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఈ యొక్క టంగుటూరి రంజయ్య. కానీ టంగుటూరి రంజయ్యని ఈ యొక్క కేంద్రంలో ఒక ప్రధాన కార్యదర్శిగా సాధారణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ హైదరాబాద్కు వచ్చినప్పుడు ఆయన స్వాగతం పలకడానికి టంగుటూరి రంజయ్య పోతే కనీసం ఆయన ఇచ్చే పూలబోగు కూడా తీసుకోకుండా వేరే మార్గంలో రాజీవ్ గాంధీ పోయి టంగుటూరి రంజయ్యని అవమానపరిచారు. అలాంటి సమయంలో ఆయన కూడా పక్కన పెట్టేసి బౌనం వెంకట్రావుని ముఖ్యమంత్రి చేశారు. మొట్టమొదటిసారిగా శాసన మండలి నుంచి ముఖ్యమంత్రి అయిన అభ్యర్థి ఎవరంటే బౌనం వెంకట్రావు. ఆయన 6 నెలల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అలాంటి సమయంలో తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఒక వ్యక్తికి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు. ఆ వ్యక్తి పేరు ఏం పేరంటే సి జగన్నాథం అనే వ్యక్తికి బౌనం వెంకట్రావుకు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు ఆయన డిప్యూటీ సీఎంగా పనిచేశాడు. కానీ అలాంటి సమయంలోనే 1982 మార్చి 29వ తారీఖు నాడు అప్పుడు ఉన్నటువంటి ఎన్టీ రామారావు ఒక కొత్త పార్టీని ప్రవేశపెట్టే ప్రయత్నం చేశాడు. ఆ కొత్త పార్టీ ఏమిటంటే ఈ యొక్క 1982 మార్చి 2వ తారీఖున రాజకీయ రంగ ప్రవేశం చేసినటువంటి ఎన్టీ రామారావు మార్చి 29వ తారీఖు నాడు ఒక అధికారికంగా టీడీపీ పార్టీని ప్రవేశపెట్టడం జరిగింది. అలా టీడీపీ పార్టీని ప్రవేశపెట్టినప్పుడు ఆ పార్టీని ఎదుర్కోలేని ఒక శక్తి ఈయనకు బౌనం వెంకట్రావుకు లేదని చెప్పేసి ఆయన స్థానంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టారు. అలా కోట్ల విజయభాస్కర్ ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన ఎదుర్కోవడానికి మొట్టమొదటిసారిగా రూపాయి కిలో బియ్యాన్ని పథకాన్ని ప్రవేశపెట్టింది ఎవరంటే కోట్ల విజయభాస్కర్ రెడ్డి. ఆ విధంగా మనకు మర్రి చెన్నారెడ్డి ఆ తర్వాత ఈ యొక్క ఎన్టీఆర్ పాలన రావడం జరిగింది 83 మార్చి 9వ తారీఖు నాడు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన వ్యక్తి అంటే ఎన్టీఆర్ కాలంలో ఒక తీవ్రమైన అన్యాయం జరిగింది. ఎంత తీవ్రమైన అన్యాయం అంటే అతని కాలంలోనే తెలుగు జాతి మీద తెలంగాణ జాతి మీద దాడి చేసే ఒక ప్రయత్నం జరిగింది. హైదరాబాద్లో ఉండే అన్ని ప్రాంతాలకి సీమాంధ్రలో పేర్లు పెట్టే ఒక ప్రయత్నం జరిగింది. తెలంగాణ ప్రాంతీయ బోర్డులు రద్దు చేశాడు. అదేవిధంగా చెరువుల మీద ఉన్నటువంటి నిరూతికారులు అనే ఒక అధికార వ్యవస్థను కూడా తొలగించాడు. దాంతో తెలంగాణ ప్రాంతంలోని చెరువులు మొత్తం కూడా నిర్జీవం అయిపోయి చెట్లు చేమలతోటి నిండిపోయి తెలంగాణ ప్రాంతం కూడా తీవ్రంగా అన్యాయం చేసే ఒక ప్రయత్నం జరిగింది. దానితో పాటు నిజాం షుగర్ ప్రాజెక్టుని రద్దు చేశాడు. నిజాం షుగర్ ప్రాజెక్టుని అంటే దివాలా తీసే ఒక ప్రయత్నం చేశారు. ఎన్టీ రామారావు దివాలా తీస్తే తర్వాత కాలం చంద్రబాబు నాయుడు దాన్ని మొత్తం కూడా అమ్మివేసే ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం చేశాడు చంద్రబాబు నాయుడు. తెలంగాణ ప్రాంతీయ బోర్డు రద్దు చేయడం, దాంతోపాటు తన కాలంలో 611 జీవోను కూడా తీసుకురావడం జరిగింది. మద్యపాన నిషేధం పైన మొట్టమొదటిసారిగా తొలి సంతకం పెట్టిన వ్యక్తులు అంటే ఎన్టీఆర్ సంతకం పెట్టడం జరిగింది. అలాగే గ్రామాధికారులను తొలగించాడు. పటేల్ పట్టవారి వ్యవస్థను రద్దు చేశాడు. ఇతని కాలంలో మొట్టమొదటిసారిగా తాలూకా వ్యవస్థను రద్దు చేసి మండల వ్యవస్థను మొట్టమొదటిసారిగా తెరపైకి తీసుకొచ్చిన వ్యక్తులు ఉంటే ఎన్టీఆర్ అన్న అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. దానితో పాటు ఆస్తిలో ఒక వాటా మహిళలకు కూడా వాటా ఇవ్వాలని చెప్పేసి ఆస్తిలో మహిళలకు వాటా ఇచ్చే ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టింది ఎవరంటే ఎన్టీఆర్ మొదలుపెట్టడం జరిగింది. కాబట్టి ఎన్టీఆర్ యొక్క కారణంగా తెలంగాణ ప్రాంతీయ బోర్డులు రద్దు చేసిన కారణంగా తెలంగాణ ప్రాంతానికి తీవ్రమైన అన్యాయం జరిగే ప్రయత్నం జరిగింది. కాబట్టి అంశాన్ని అభ్యర్థులు అనేవాళ్ళు గుర్తుంచుకునే ప్రయత్నం చేయాలి. కాబట్టి మిగతా ముఖ్యమంత్రి అంశాలు మరొక చాప్టర్లో కలిసేటప్పుడు ఆ అంశాలు కూడా మనం చర్చించే ఒక ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఇది ఉన్నటువంటి ముఖ్యమంత్రులకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు అభ్యర్థులు గుర్తుంచుకోవాలి.